హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మెడపట్టి నెక్ అయ్యి సాగిపోతుందండి. మెడపట్టి వేసేటప్పుడు కూడా ఇలా టిప్స్తో మెడపట్టి ఎలా జాయింట్ చేసుకోవాలి, బిగినర్స్కి ఎలా జాయింట్ చేసుకుంటే నెక్ పట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుందో మనం ఈ వీడియోలో చూద్దామండి. చూడండి, నేను షోల్డర్స్ అన్నీ బ్యాక్ పార్ట్ అడుగును పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకుని ఈ విధంగా షోల్డర్ స్టిచ్ వేస్తున్నాను. చూడండి, రెండు షోల్డర్ కూడా పక్క పక్కన పెట్టి నేను ఈ విధంగా ఇలా స్టిచ్ వేస్తున్నాను. చూడండి, మీరు ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీరు టిప్స్ అన్నీ కూడా మిస్ అవుతారు. చూడండి, ఈ విధంగా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్లో తిప్పి కట్ చేయకుండా, రెండు భుజాలు కూడా మనం కట్ చేయలేదు. చూడండి, మధ్యలో వచ్చిన దారాన్ని ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఈ దారం దగ్గర నేను కట్ చేయకుండా రెండు భుజాలు ఇలా ఒకేసారి స్టిచ్ వేసుకుంటున్నానండి. ఈ మధ్యలో మీరు ఈ విధంగా వచ్చిన ఈ కుట్టుని మాత్రం ఈ కుట్టుని మాత్రం కట్ చేయొద్దండి. ఎందుకంటే ఈ మెడపట్టి అతుక్కున్న తర్వాత పూర్తయిన తర్వాత మాత్రమే మనం ఈ కుట్టు అనేది కట్ చేసుకోవాలండి. ఇలా ఎందుకు కట్ చేయొద్దు అంటున్నానంటే, బిగినర్స్కి అటు ఇటు తిప్పడం వల్ల కట్ చేసిన నెక్ సాగిపోతుందండి. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మొత్తం మెడంతా కూడా మెడపట్టి వేసేటప్పుడే సాగిపోతుందండి. ఇప్పుడు మనం ఈ మెడపట్టి కోసం జాయింట్ చేసుకున్నాం కదండి, ఈ జాయింట్ ముక్కను ఈ విధంగా 1/2 ఇంచ్ ఇలా అడుక్కి మడత పెట్టుకుని ఈ విధంగా మెడపట్టి జాయింట్ చేసుకోవాలండి. ఇలా ఖర్చులు వేసుకున్నవి మనకి పైకి వచ్చినాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగో ఇలా ఖర్చులు వేసాం కదండి, ఈ ఖర్చులు ఈ విధంగా ఇలా పైకి రావాలండి. ఈ విధంగా ఇలా జాయింట్ చేసుకోవాలి. పైకి వచ్చినాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకుని చూసుకుని ఇలా కుట్టుకోవాలండి. ఎందుకంటే కుట్టిన తర్వాత మళ్ళీ విప్పడం చేయడం ఇలా చేయడం వల్ల కూడా మెడ సాగిపోతుందండి. అందుకని నిదానంగా చూసుకుని జాగ్రత్తగా ఇదే విధంగా ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా మెడపట్టి జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం లాస్ట్ రెండో భుజం దగ్గరికి వచ్చేసాం కదండి, ఈ భుజాల కుట్లు కూడా ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్కి ఈ విధంగా పైకి ఉండాలండి. ఈ ఖర్చులు ఇలా పైకి పెట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర స్టిచ్ వేసిన ఖర్చులు ఫ్రంట్కి అయితే ఉండకూడదండి, వెనక్కి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలండి ఈ ఖర్చులు. ఆ విధంగా ఇప్పుడు ఈ రెండు భుజాల కుట్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మీకు అడ్డుగా ఉంటే ఇప్పుడు కట్ చేసుకోవచ్చు, లేదా లాస్ట్లో కూడా కట్ చేయొచ్చండి. ఇది కట్ చేయడం మట్టుకి మీరు ఇదే విధంగా వేసుకోవాలండి. ఎందుకంటే మీకు నెక్ కిందకి పడిపోయినట్టు లేదా చుట్టూ పడిపోయినట్టు అలా అదే విధంగా బిగినర్స్కి బాగా అయితే సాగిపోతుందండి. అందుకే ఇలా కట్ చేయొద్దండి మీరు. ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకుని ఈ విధంగా వేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ వరకు చూసుకుని మనకి ఎక్కడికి వచ్చిందో అక్కడ చూసుకుని ఒక 1/2 ఇంచ్ చూసుకోవాలి. మెడపట్టి వేసిన క్లాత్ కొంచెం టైట్ చేసినా పర్వాలేదు, కానీ బ్లౌజ్ని అయితే మాత్రం అస్సలు సాగకూడదండి. అందువల్లే మెడ అనేది సాగిపోయి పెద్దది వచ్చేస్తుందండి స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి. అందుకే మీకు ఇలా ఈ విధంగా వేసుకోవాలని చెప్పి నేను వివరంగా మీకు అర్థమవుతుందని చూపిస్తున్నానండి. మెడపట్టి వేసే క్లాత్ అయితే కొంచెం టైట్ చేసినా పర్వాలా, బ్లౌజ్ అయితే అస్సలు టైట్ చేయకూడదు. ఇప్పుడు మనకి ఈ రౌండ్లు తిరగాలి కదండి, ఇది ఈ విధంగా ఈ రౌండ్ల దగ్గర ఇలా 1 ఇంచ్ గ్యాప్లో జాగ్రత్తగా మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా వారికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి కత్తిరి కట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి కదండి. జాగ్రత్తగా చూసుకుని ఇదే విధంగా నేను మీకు నిదానంగా చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఈ విధంగా అంగుళం గ్యాప్తో మెడంతా కూడా ఇలా టక్స్ తీసుకోవచ్చండి. ఈ షోల్డర్ దగ్గర అవసరం లేదండి, షోల్డర్ దగ్గర వదిలేసి మళ్ళీ ఈ రౌండ్ తిరిగే చోట ఇక్కడ రౌండ్ తిరిగే చోట ఈ విధంగా టక్స్ తీసుకోవాలండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర కొంచెం వదిలేసినా అది అవసరం లేదండి. అక్కడ తీసుకుని ఒకవేళ తీసుకుంటే కనుక మీరు జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇలా ఎక్కడ కట్ అయినా కూడా మనం వేసిన కుట్టు అనేది జాయింట్ ఊడిపోతుందండి. ఇలా జాగ్రత్తగా గోరుతో రఫ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు టిప్పు మనం ఈ జాయింట్ పట్టి ఇలా చేసిన తర్వాత మెడపట్టిని ఇలా వదిలేసేయాలండి. మనం ఇది సాగిపోతుందనే కదా భుజాలు కూడా మనం కట్ చేయకుండా వేసాం. అందుకని ఇప్పుడు ఈ చంక రౌండ్లు కూడా సాగిపోతాయి. ఇదంతా కుట్టేటప్పటికి ఈ చంక రౌండ్ సాగిపోతుంది. అందుకని ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం జాయింట్ చేసేసుకోవాలి. ఆ తర్వాతే మళ్ళీ మెడపట్టి ఫినిష్ చేద్దాం కుట్టు. ఈ షోల్డర్ దగ్గర పాయింట్స్ కరెక్ట్గా చూసుకుని హ్యాండ్స్ దగ్గర సెంటర్ పాయింట్ చూసుకుని ఇలా ఈ విధంగా ఈ రెండు ఇలా మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా కొలుచుకుని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా చూసారు కదా, ఇలా జాయింట్ చేసుకుని మనకి ఎక్కడికైతే హ్యాండ్ వచ్చిందో అక్కడి నుంచి మాత్రమే కుట్టు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది కదా అని మనం హ్యాండ్ అయితే జరపకూడదండి. ఆ 1/2 ఇంచు ఒకవేళ తక్కువైతే కావాలనుకుంటే మనం ఖర్చు వేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ నేను దీనికి జాయింట్ చేశాను కదండి. ఇంక జాయింట్ చేయడం అనవసరం, మనకు ఖర్చు చాలా ఉంది కాబట్టి నేనైతే జాయింట్ చేయట్లేదండి. చూడండి, మనకు సరిపోద్దండి. మనకి బ్లౌజ్కి వచ్చిన ఖర్చు ఆల్రెడీ నేను చేతులు జాయింట్ చేసి ఉంచాను కాబట్టి
ఈ భుజాల దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అయిందండి మనకి. భుజాల దగ్గర కుట్టు, షోల్డర్ దగ్గర కుట్టు, సెంటర్ జాయింట్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇదే విధంగా నేను హ్యాండ్స్ అయితే ఇలా జాయింట్ చేస్తున్నానండి. చూసారు కదా, ఈ చివరి కూడా మనకి ఒక పావించి అయితే ఇది ఇక్కడ కూడా పావించి తగ్గిందండి. నేను అందుకే ఇంక రెండోసారి జాయింట్ చేయలేదు. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా మనం ఈ పెడపట్టి ఇలా వేసిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవాలండి. బిగినర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఏది సాగినా కూడా మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ బాగోదండి, సెట్ అవ్వదండి. ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అవ్వాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇలా సాగిపోతుందండి, ఏ రౌండ్ అయినా సాగిపోతుంది. అందుకే ఇప్పుడు హ్యాండ్స్ 2 జాయింట్ చేసేసాం కదండి. ఇప్పుడు మెడపట్టి వేసుకుందామండి. మనం ఇది ఇలా తిప్పుకొని ఈ మెడపట్టిన క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలండి. ఇలా పైకి తీసుకుని ఈ విధంగా గోరుతో రఫ్ చేసుకుని ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా పై కుట్టు అనేది వేసుకోవాలండి మెడపట్టికి. ఇప్పుడు ఈ విధంగా లాస్ట్లో మనకు వస్తుందండి ఈ కుట్టు. హ్యాండ్స్ కూడా ఇదే విధంగా నేను చూపించినట్లుగానే చేసుకోండి. ఒక పావు ఇంచు గ్యాప్లో మనం జాయింట్ చేసిన క్లాత్ మీద మాత్రమే కుట్టు అనేది రావాలండి, ఏమాత్రం కూడా బ్లౌజ్ మీదకి రాకూడదండి. అప్పుడే ఫినిషింగ్ బాగుంటుందండి, చక్కగా నీట్గా వస్తుంది. ఈ ఖర్చు లోపలికి పెట్టుకుని చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసి చెక్ చేసుకుంటూ అడుగున కుట్టు అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఖర్చు అనేది అసలు కనిపించట్లేదండి మనకి, నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదే విధంగా మీరు కూడా కుట్టుకుంటే ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి బ్లౌజు. చూసారు కదా, ఇలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఈ వేస్ట్ని జాగ్రత్తగా మీరు కట్ చేసుకోవాలండి. ఈ వేస్ట్ అంతా కూడా, ఈ క్లాత్ అంతా జాగ్రత్తగా, ఈ ఖర్చు అంతా కూడా ఇప్పుడు కూడా బ్లౌజ్ కానీ నెక్ కానీ కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, నిదానంగా. ఎక్కడ కూడా కంగారు పడకుండా ఇది కానీ ఈ బ్లౌజ్ కానీ నెక్ కానీ కూడా కట్ అయ్యే ఛాన్సులు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఇలాంటి బ్లౌజ్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న విసుగు పనులు వచ్చి కరెక్ట్గా కట్ చేసేసేపోతే మనకి ఇబ్బంది పడతామండి. అందుకే జాగ్రత్తగా కట్ చేసుకోమని చెప్తున్నానండి. ఇప్పుడు చేతి కుట్టు పడుతుందండి ఈ విధంగా. ఇలా మీకు తెలుసు కదండి, అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి.